మీ తాత యువర్ రిప్రజెంటింగ్ యువర్ తాత రా కూర్చోండి కూర్చోండి రా. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు. నెక్స్ట్ ఏ వెంకట్ సిఆర్టీ మ్యాథమెటిక్స్ ఉసిరికాయలపల్లి రావాలి. ఎస్ఎల్ కాంతారావు గారు తర్వాత యూ రావాలి. కపూరియా గారు రావాలి. క్యాంప్ కూడా మీరు స్పాన్సర్ తెలుసా మీరంతా భారత వైద్య సేవ అందించేటువంటి నిరంతర కార్మికులుగా పనిచేయాలి. సో మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెస్టీజ్ని మీరు కాపాడాలి. మాకు ఇక్కడ విచిత్రం ఏంటంటే మాకు నర్సింగ్ కాలేజ్ ఉంది, కానీ భద్రాచలంలో మా దగ్గర పనిచేయడానికి మా అడుగుతీపిలో ఎవరు ఉండరు. ఎందుకంటే సార్ అందరికీ హైదరాబాద్ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. కాబట్టి యూ షుడ్ ఫీల్ మోర్ హ్యాపీ. ఎందుకంటే అసలు యాక్చువల్గా పొజిషన్ చేసినారు వస్తుంది రాదని భయమే లేదు. మీ అందరికీ కూడా మంచిగా చదువుకుంటే యూ విల్ సీ దట్ యూ విల్ బీ పోస్టెడ్ సమ్వేర్ ఇన్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ వాళ్ళు గుడ్ మార్నింగ్ సార్ అంటారు. ఎవరమ్మా మీరంటే మేము మాది స్టూడెంట్స్ ఇవ్వండి అంటున్నారు అన్నమాట. సో ప్రౌడ్. అది ఎక్కడికి వెళ్ళినా కానీ ఓకే మన పిల్లలు ఉన్నారు, ఓకే దే విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ అండ్ వీ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మేము సీనియర్ సిటిజన్ అయ్యాం కదా, ఒక్కోసారి ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళినప్పుడు యాజ్ అ పేషెంట్కి వెళ్ళినప్పుడు యూ ఫీల్ సో హ్యాపీ దట్ అవర్ చిల్డ్రన్ ఆర్ దేర్ టు లుక్ ఆఫ్టర్ us. సో వీఆర్ వెరీ హ్యాపీ. కాబట్టి మీరు మంచిగా చదువుకుని ఇంకా మన స్టాటస్ ఇంప్రూవ్ చేసుకుని మీరు మంచి మంచి పొజిషన్స్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఉండాలి. మీకు ఏజెన్సీ ఏరియాలో భద్రాచలంలో అవసరం లేదు. తర్వాత వీళ్ళు బట్టి మీకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్ జాబ్ వచ్చినా రాకున్నా కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా మంచి శాలరీస్ ఉన్నాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్, ట్రై టు లెర్న్ మోర్ అండ్ ట్రై టు బీ ఏ గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ. ఇది సీటు బాగలేక 100% ఎట్లా వస్తుంది జాబ్? మనం అడిగితే వరగా తీసుకెళ్ళమ్మా నువ్వు ఉమెగాకి వెళ్ళి ఈ పిల్లల్ని సెలెక్ట్ చేయమంటే ఎట్లా చేస్తారు? చేయరు. అంటే దెర్ ఈజ్ ఎ మెరిట్. ఓన్లీ రిక్వైర్మెంట్ ఈజ్ హార్డ్ వర్క్.
100% attendance improve చేస్తాం. Daily my attendance will be taken. Particularly, I am worried. I am not unhappy. I am worried about the third year BSc. Third year BSc supplementary and fourth year BSc supplementary. I am most worried because you are all my family members. If you fail, it means that one of my family members failed. Because మీ పేరెంట్స్ అందరు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసింది దేనికి? ఈ కాలేజీలో మా పిల్లలకి క్షేమం జరుగుతుంది అంటే మా పిల్లల్ని మేము జాయిన్ చేసాం. వాళ్ళు ఇప్పుడు ఫారిన్లో ఉన్నారు. వాళ్ళు మెడ్రాస్లో జాయిన్ చేసాం, బీజేపీ స్కూల్. తర్వాత బెస్ట్ కాలేజ్ బిట్స్ పిలానీలో చేసాం, అంటే రామ్టెక్లో చేసాం. కాబట్టి ఇన్స్టిట్యూషన్ మస్ట్ బి మోడల్. ఇన్స్టిట్యూషన్ మస్ట్ బి మోడల్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఫ్యాకల్టీ. Faculty are hard working. Still, let us improve the teaching program, activity teaching program as per unit wise. మనం చేద్దాం. ల్యాబ్స్ని will utilize it. We will make it as a model nursing institution in the year 25. As it is, 4 courses ఉన్నాయి. 15 4 courses ఉన్నాయి. MSc, post basic, JNM, BSc ఉన్నాయి. 4 courses రికగ్నైజ్డ్ బై ఏజెన్సీ. కాబట్టి మన యొక్క ఈ సంస్థ యొక్క పెద్దరికం మీకు తెలియదు. దాన్ని గౌరవించండి. మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ వస్తారు, వాళ్ళకి మనం మార్గదర్శకంగా మారాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ లెటెస్ట్ ప్లెడ్జ్ ఆఫ్ దిస్ ఏంటంటే 100% పాస్, 100% కోర్స్, అకాడమిక్ కరికులం చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ 100% పాస్, 100% అటెండ్. దాన్ని చిన్నగా మాట్లాడాలి. అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ సుబ్రత్, డాక్టర్ రాజశేఖర్, సుదర్శన్ జయభారతి, ఇన్ ఆబ్సెన్స్ డాక్టర్ మోహన్ రావు గారు, సీతారామరాజు గారు, అండ్ మై సార్ ఎస్ఎన్ రావు అండ్ మై డియర్ స్టూడెంట్స్. See, we started this nursing institution with the support of Shankar sir in 2004. Goal of the institution ఏంటంటే 100% పాస్, 100% అంటారు. ఆ సంవత్సరం వరకు ఈ సంవత్సరం మనకి ఒక పెద్ద పరీక్ష అయింది. జీఎన్ఎంలో 70 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు పరీక్ష రాశారు. స్టాఫ్ కూడా ఒకటి గుర్తించండి, ఈ సంవత్సరం ఏం చెప్పారంటే పాస్ అయినాకనే జాబ్ ఇస్తా అన్నారు. మన ఏఐజీ చిరంజీవి సార్ని అడిగాను, విజయ మేడంని అడిగాను. లేదు సార్, మా డెసిషన్ ప్రకారం వీళ్ళు పాస్ అయితే సర్టిఫికేట్ ఉంటే వెంటనే ఇచ్చేస్తాం, మీ పేర్లు పంపించి మేము చేసేస్తామన్నారు. వీళ్ళు కోర్సు కంప్లీషన్ అన్నాక జరగదు, అంటే 3-4 నెలలు పట్టుద్ది. అమ్మ మీరు పిల్లలందరూ గమనించండి, జనం పిల్లలు ఉన్నారు. కాబట్టి క్యాంపస్ సెలక్షన్ అనేది నిర్వహించేది మన ఏకైక కాలేజ్ ఎంటైర్. రెండవది ఐఎన్సి గుర్తింపు ఉంది, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, సో దట్ ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. 2 మన కాలేజ్ యొక్క ప్రత్యేకత. గోల్ ఒకటి, దానికి తగ్గట్టు. అయితే ఒమేగా హాస్పిటల్ వాళ్ళు 32 మందిని సెలెక్ట్ చేశారు. ఏజీని 17 మంది సెలెక్ట్ చేశారు. 20 మందిని మన అతి కష్టం మీద భాస్కర మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేశారు. బట్ అల్టిమేట్లీ ఇట్ టుక్ 6 weeks ఫర్ ది ఎంటైర్ ప్రాసెసింగ్. అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. వీఆర్ వెరీ మోస్ట్. అట్లాగే డిఎంఎన్టీకి ఒక 15 మందికి ఒక 10 మందిని సెలెక్ట్ చేస్తా అన్నారు. వాళ్ళని రేపు 4వ తారీఖు పంపిస్తున్నాం. కాబట్టి ఈ విద్యా సంస్థలో కాబట్టి దీనికి 4 స్తంభాలు ఉంటాయి. ఒక స్తంభం డైరెక్టర్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. మన కాలేజీ డైరెక్టర్స్ మోస్ట్ ఎఫిషియెంట్, ప్రొఫెషనల్, డివోటెడ్, చాలా సీనియర్ డాక్టర్. సుబ్రత్ గారు ఉన్నారు, అల్ట్రాసౌండ్. డాక్టర్ రాజశేఖర్ ఉన్నాడు,
టాప్ మోస్ట్ పీడియాట్రిషియన్ భద్రాచలం, సర్జన్ మోహన్ రావు గారు, సీతారామరావు ఫిజిషియన్, హట్టి జయభారతి ఆ గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్. కాబట్టి ఈ డైరెక్టర్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ మన స్ట్రెంగ్త్, ఆ స్ట్రెంగ్త్ని ఇంకా బలపరచాలి. ఎందుకంటే రాజశేఖర్ దగ్గరికి ఆల్ పీడియాట్రిషియన్ కేసెస్, ఎందుకంటే బిజీ ఉండటం మాకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళ పిల్లల మీద కాస్త లింక్, ఆ లింక్ చాలా అవసరం, దాన్ని చేయాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను. ఎందుకంటే మోస్ట్ ఎఫిషియెంట్ సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఆఫ్ ది భద్రాచలం. నెక్స్ట్ ఈజ్ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ హియర్ ఆర్ మోస్ట్ సీనియర్ పీపుల్. మన దగ్గర 12 మంది ఉన్నారు ఎంఎస్సీ, గెస్ట్ ఫ్యాకల్టీ, రెగ్యులర్ ఫ్యాకల్టీ. అది ఆఫీస్ కోఆర్డినేషన్ చేయడానికి. తర్వాత మా సాకేత్ ఉన్నాడు, రాము ఉన్నాడు, వారు కోఆర్డినేటింగ్. దిస్ ఈజ్ అట్ సెంటర్ ఆఫ్ ది ఫ్యాకల్టీ. థర్డ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఇంత పెద్ద ఐ క్యాంప్ని వీళ్ళు చేయగలిగారు. 900 ఆపరేషన్లు అయినా ఇంకా ఉందా, జరిగేది ఉంది.